హాయ్ హలో వనకం వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో ఫ్రైడ్ చికెన్, కొరియన్ చిల్లీ సాస్. అది చేసే ముందు భలా దీనికి ఎలాలో షిఫ్ట్ అవుదాం. భలా దీనికి ఎలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనము బ్రైనింగ్ గురించి మాట్లాడతాం. బ్రైనింగ్ అంటే కొత్తగా చెప్పేదేం లేదండి. మ్యారినేషన్ గురించి మీకు ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో చెప్పాను, రైట్? మ్యారినేషన్ ఒక రకంగా మనము ప్రిజర్వేషన్ కోసమే చేసాం, కరెక్టేనా? అలాగే బ్రైనింగ్ కూడా. బ్రైనింగ్ మ్యారినేషను యాక్చువల్లీ బ్రైనింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ మ్యారినేషనే. బ్రైనింగ్లో సపోజ్ ఇలాంటిది ఒక చికెన్ మనం కొనుక్కొని వచ్చాం. ఇంటికి కొనుక్కొని వచ్చిన తర్వాత కొన్నాం కదా అని ఇమ్మీడియట్గా దాన్ని మనం కర్రీ చేసే అవసరం కూడా లేదండి. మనము ఒక బౌల్లో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసి అందులో వదిలేస్తే టెన్షనే లేదు. ఒక 30 minutes టు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1-2 days కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మ్యారినేషన్లో మనకు డెఫినెట్గా జ్యూసెస్ లోపలికి వెళ్ళిపోతాయి. మ్యారినేషన్ జ్యూసెస్ అంతా లోపల మంచిగా తయారవుతాయి. వండుకున్నప్పుడు కూడా ముక్కలు కూడా బాగా తయారవుతాయి. కానీ అంత బిల్డప్ ఇచ్చే అవసరం లేదు. మ్యారినేషన్కి మనకు ఎన్నో వాడతాం, కానీ బ్రైనింగ్కి జస్ట్ సాల్ట్, వాటర్ సరిపోతుందండి. నేను ఒక చిన్న సైంటిఫిక్గా ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. క్యాండిల్ అంటించామా, అంటించిన తర్వాత క్యాండిల్ వెలుగుతుంది, బర్న్ అవుతుంది, కానీ కింది నుంచి వ్యాక్స్ అలా ట్రావెల్ అయ్యి బర్న్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఆస్మోసిస్. ఇప్పుడు ఈ చికెన్లో కూడా మనం బ్రైనింగ్ చేస్తే సాల్ట్ అండ్ వాటర్ ఆ ఫైబర్స్లో అలా ట్రావెల్ అయ్యి చక్కగా అక్కడ పోయి కూర్చుంటాయి. సో మనం వండినప్పుడు ఆ జ్యూసెస్ యాక్టివ్ అయిపోతాయి. యాక్టివ్ అయిపోయి మనం వేసిన మసాలాలు, మనం వేసిన ఏదైతే స్పైసెస్ వేస్తామో అవన్నీ చక్కగా లోపల దూరి వాటిని కూడా చక్కగా ఉడకబెట్టేస్తాయి. అప్పుడు తిన్నప్పుడు బయటే కాదండి, యూజువల్గా చాలా మంది కొరికితే బయట టేస్ట్ బాగుంటుంది, లోపల మ్యారినేట్ చేస్తావు కదా పర్వాలేదు అంటారు. అదే బ్రైనింగ్ చేస్తే బయట ఉన్న టేస్ట్ కూడా లోపల కూడా సేమ్ టేస్ట్. క్యా బాత్ హై. అది బ్రైనింగ్ అన్నమాట. ఇప్పుడు సాల్ట్ అంటే మనం యూజువల్గా ఇంట్లో కామన్ సాల్ట్ ఈజీలీ అవైలబుల్. కానీ అదే మనము డిఫరెంట్ సాల్ట్స్ వేస్తే సుమిత్ ఇప్పుడు డిఫరెంట్ సాల్ట్స్ ఏంట్రా అని అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మౌంటైన్ సాల్ట్, సీ సాల్ట్, అలాగే బ్లాక్ సాల్ట్, ఇంకోటి సాల్ట్ పెత్రే అంటే అది సోడియం నైట్రేట్. ఇలా మనకు మార్కెట్లో డిఫరెంట్ సాల్ట్స్ దొరుకుతాయి. ఒక్కసారి నెక్స్ట్ టైం మనం సూపర్ మార్కెట్ వెళ్ళినా లేదా ఒక జనరల్ స్టోర్స్ వెళ్ళినా అన్న ఉప్పు ఇస్తావా అంటారు, కరెక్ట్ కదా? ఉప్పు ప్యాకెట్ ఇట్లా వేస్తారు, అది ప్రాబ్లం లేదు, అది కామన్ సాల్ట్. నెక్స్ట్ టైం మనం వెళ్ళినప్పుడు అన్న సాల్ట్ పెత్తరే ఉందా అంటే అట్లా చూస్తే అప్పుడు మీరు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఆ జనరల్ స్టోర్స్లో వస్తుంది, లేదా సూపర్ మార్కెట్కి వెళ్తే రకరకాలుగా అన్నీ దొరుకుతాయండి. ఆ సాల్ట్స్ తీసుకొచ్చి కొంచెం వాటర్లో పోసేసి ఇలాంటి చికెన్ని అందుట్లో సోక్ చేసేసి 30 minutes టు మినిమం 1 to 2 days మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కావాల్సినప్పుడు అలా తీసి మనకి ఇష్టం వచ్చిన కర్రీ ఏ టైప్ అయినా ఏ వెరైటీ అయినా చక్కగా వండుకోవచ్చు. ఎస్, ఇంకోటి ఏంటంటే ఇది చికెనే కాదండి, డిఫరెంట్ ఫిష్, ల్యాంబ్, ఇలా వేరే మీట్స్ కూడా మనం వాడుకోవచ్చు. ఇంత పెద్ద చికెన్ పెట్టాను కదా, ల్యాంబ్ ఇంత పెద్ద ఉంటుంది, అది పెట్టుకోలేను కదా, అందుకే ముక్కలు పెట్టుకుంటా. చికెన్ కదా చిన్న బుజ్జిం ఉండాలి, అందుకే దీని మీద పెట్టాను. ఇంకా ఆలస్యం ఎందుకండి, ప్రాక్టికల్గా బ్రైనింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. జస్ట్ ఫాలో మీ. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో మనకు కావాల్సింది వాటర్. మనం ఎంత మీట్ కొంటామో దాన్ని బట్టే మనం వాటర్ కూడా పోసుకోవాలి. ఇది కొంచెం కోడి హైట్ వచ్చింది, అందుకే చూసారా గంట కూడా కొట్టేది కోడి. ఐ లైక్ ఇట్. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం సాల్ట్,
సాల్ట్ వేసాం. సాల్ట్ వేసి దీన్ని మనం కొంచెం మిక్స్ చేసుకుందాం. చూసారా, చాలా సింప్లెస్ట్ టెక్నిక్ ఇన్ ద వరల్డ్ బ్రైనింగ్. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్, అది మన బ్యాచిలర్ రూమ్లో 24 hours అవైలబుల్. ఇది ఇలా మిక్స్ అయిన తర్వాత చాలా సింపుల్ టెక్నిక్, దీనికి పెద్ద డ్రామా అక్కర్లేదు. కోడి గారు ఇందులో వచ్చి కూర్చుంటారా? కోడిని తీసుకొచ్చి, ఇది బేసికలీ బ్రెస్ట్ సైడ్, సో ఇక్కడ మీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీన్ని అలా పెడతాం. ఇలా మనము సోక్ చేసుకోవచ్చండి. ఇలా 30 minutes టు మినిమం 2 days ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్రైనింగ్ రెడీ. బ్రైనింగ్ రెడీ అంటే దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రైనింగ్. అండ్ మనం కావాల్సినప్పుడల్లా ఎంత ముక్క కావాలంటే అంత ముక్క తీసుకొని కర్రీ చేసుకోవచ్చు. హౌ ఇస్ ఇట్? ఇంకా ఆలస్యం ఎందుకండి, ఫ్రైడ్ చికెన్ తయారు చేద్దాం. ఇస్మాయిల్ భాయ్, నేను ఇది కట్ చేసుకొని వస్తాను. మనం చేసేది ఫ్రైడ్ చికెన్. మరి ఫ్రైడ్ చికెన్ చేసేదానికి కావాల్సిన పదార్థాల కోసం ఒక్కసారి లుక్ వేసుకోండి. మనం ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకుంటాం. ఇది ఇక్కడ పెడతాం. ఒక ఎంటీ బౌల్లో ఫస్ట్ కొంచెం గార్లిక్, తర్వాత మిక్స్డ్ హర్బ్స్, తర్వాత ఒక నిమ్మకాయ, దీన్ని మనం కట్ చేసుకుందాం. దీంట్లో మనం లైమ్ స్క్వీజ్ చేసుకుందాం. లైమ్ స్క్వీజ్ చేస్తే ఇందులో ఉన్న సీడ్స్ ఇందులో పడచ్చు. నా దగ్గర ఒక స్క్వీజర్ ఉంది, చక్కగా పెట్టి జూమ్ బరాబర్ జూమ్ షరాబీ జూమ్ బరాబర్ జూమ్ టింగ్ టింగ్ టింగ్. చూసారా, ఇది అవసరం లేదు, ఇది ఇక్కడ పెడదాం. పెట్టేసి మళ్ళా ఇంకొక పాట పాడచ్చు, అదే పాట పాడతాం. జూమ్ బరాబర్ అయ్యా. ఇది దీంతో పని అయిపోయింది. ఇప్పుడు కొంచెం అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పెప్పర్, వినిగర్. ఇది పెప్పర్, కొంచెం ఘాటు ఉండాలి కదండి, కొంచెం ఎక్కువ వేసుకుందాం. సాల్ట్ చాలు. ఇందులో ఇప్పుడు వినిగర్, ఇది కొంచెం వేస్తాం, చాలు. ఇప్పుడు ఇది మళ్ళా కొంచెం మిక్స్ చేసుకుందాం. ఈ చికెన్ నేను ఆల్రెడీ బ్రైన్ చేశాను, గుర్తుంది కదా? బ్రైనింగ్ అంటే సాల్ట్ అండ్ వాటర్. ఇప్పుడు ఈ ముక్క ఇందులో వేస్తాం. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం వేసిన జ్యూసెస్ అన్నీ ఆల్రెడీ బ్రైనింగ్ అయిపోయినాయి, అంటే ఆల్రెడీ బ్రైన్ అయిపోయింది, అందులో సాల్ట్ వాటర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రా జ్యూసెస్ వేసాను. ఏంటి? వినిగర్, సాల్ట్, పెప్పర్, మిక్స్డ్ హర్బ్స్, లైమ్ కూడా స్క్వీజ్ చేసాను. ఇది చూడండి ఎంత చక్కగా తయారవుతుందో. ఈ జ్యూసెస్ లోపల పోయిన దాకా కొంచెం లైట్గా అలా మెల్లిగా వత్తండి. ఆహా, ఈ వినిగర్లో చికెన్ సోక్ చేసి అలా తోస్తూ ఉంటే ఆ వినిగర్ అలా వెళ్ళిపోతారు, ఎందుకంటే లోపల ఆల్రెడీ బ్రైనింగ్ లేచిపోయి ఉంటారు. గుర్తుందా? ఆస్మోసిస్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, క్యాండిల్ది. లోపల ఉన్న జ్యూసెస్ చక్కగా ఇప్పుడు దీంట్లో వెళ్ళిపోయి అక్కడ కూర్చొని హైడ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇలా మిక్స్ చేసుకున్న జ్యూసెస్ని మన చికెన్ ఇందులో మిక్స్ చేసాం కదా, కావాలంటే ఒక ½ an hour అలా పెట్టుకోవచ్చు. టైం లేదంటే యాక్షన్లోకి ఇమీడియట్గా దిగచ్చు. ఇది నేను ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ చేతులు కడుక్కుంటా. అండ్ ఇప్పుడు చూడండి, ఈ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ ఎగ్ బీటన్ అన్నమాట, ఒక బౌల్లో వేసాను. ఇందులో మనం ఆల్రెడీ కొంచెం ఐస్ క్రష్డ్, అది కూడా కొంచెమే వేస్తాం. ఐస్ ఎందుకు వేసామంటే గుడ్డుని బాగా పట్టుకుంటుంది. కొంచెం ఇలా షేక్ చేసాం. రైట్, ఇప్పుడు ఇంకొక బౌల్లో మైదా ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నేను ఇది ఆన్ చేసుకుంటాను. ఒక కడాయిలో
నేను కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ అంటే కొంచెం కదండి, మనం చేసేది ఫ్రైడ్ చికెన్, సో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఇది చూడండి, స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ జాలీలు 2, ఇది ఇక్కటి రైట్. అండ్ ఇది బాయిల్ అవుతుంది. చాలా సింపుల్ టెక్నిక్ అండి ఫ్రైడ్ చికెన్ చేయడానికి. ఫస్ట్ మనం ఇది ఇక్కడ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోండి, చక్కగా బాగా అంటుకోవాలి మైదా. ఇప్పుడు ఇలా డస్ట్ చేసుకోండి, ఇది ఇక్కడ పెట్టుకోండి. అలాగే ఇది కూడా ఇక్కడ వేసాను, మళ్ళీ దీన్ని బాగా ఇలా చక్కగా ఇలా చేసి ఇలా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మళ్ళా ఇలా డస్ట్ చేయండి. డస్ట్ చేసి దీన్ని కూడా ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. దీన్ని చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది, ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా అని. ఎస్, చాలా ఫేమస్ రెస్టారెంట్స్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇది మీకు దొరుకుతుంది అట్ ఎ ప్రైస్. దానికి ఆ ప్రైస్ మనం పెట్టుకునే అవసరం లేదు. ఒక్కసారి ఈ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మీరే అనుకుంటారు ఇంకా ఇంట్లోనే ఒక బకెట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇలా డస్ట్ చేసుకొని ఇది కూడా ఇక్కడ వేసి, అలాగే ఇది కూడా వేసేసి దీని కూడా సేమ్ ప్రొసీజర్ అలా తిప్పుకోండి. ఇది కన్సిడర్ యాజ్ స్టేజ్ 1. ఇది కూడా ఇలా డస్ట్ చేసుకోండి, ప్లేట్లో వేసుకోండి. చూసారు కదా, ప్లేట్లో అన్ని డస్ట్ చేసి ఇక్కడ వేసాను. ఇప్పుడు ఈ ప్లేట్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వేసాం. ఇది ఆల్రెడీ ఎగ్ బీటన్ విత్ ఐస్ రైట్. ఇప్పుడు దీన్ని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. వేసి ఇక్కడ వేసేయండి. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి సెకండ్ పీస్ సేమ్ టెక్నిక్ అలా వేసి దీంట్లో వేసుకోండి. సెకండ్ ఆల్సో ఇస్ ఓవర్. ఇప్పుడు 2 పీసులు వేసేసి ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది కూడా మంచిగా కోట్ అయింది. దీన్ని కూడా అలా చేంజ్ చేసుకొని ఇందుట్లో వేసుకుందాం. నెక్స్ట్ ఈ పీస్ కూడా ఇందుట్లో వేసుకుందామా. ఇది ఇక్కడ పెట్టుకొని మళ్ళీ దీన్ని టాస్ చేసుకుందాం. ఒకవేళ మీకు ఇది చేయడానికి కొంచెం ఇబ్బంది అయితే మన న్యాచురల్ హ్యాండ్స్ కూడా వాడచ్చండి, ఇంకా తొందరగా అవుతుంది. ఇది చూడండి, ఇలా డస్ట్ చేసేసి మళ్ళా ప్లేట్లో వేసుకోండి. అలాగే సేమ్ ప్రొసీజర్. తర్వాత ఇది కూడా ఇలా పెట్టుకోండి. సేమ్ టెక్నిక్ రిపీట్. యూజువల్గా మనము రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు రిపీట్ ఆర్డర్స్ ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం రిపీటే. ఇది కూడా డస్ట్ చేయండి. ఇక్కడ పెట్టాం. సెకండ్ స్టేజ్ ఇది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ మీకు చూపిస్తాను. ఇది ఇందులో వేసుకొని మిక్స్ చేయండి. అండ్ అలా ఉండగా ఇక్కడ వేసాము. సేమ్ ప్రొసీజర్. ఒకసారి కోటింగ్ అలా చేసుకొని దీన్ని కూడా ఇలా పెట్టుకోండి. ఇది ఎలాగో ఇక్కడ వేసాం కదా, దీన్ని ఫస్ట్ మనం కోటింగ్ చేసేస్తాం. ఫ్లవర్ కోటింగ్ అంటారు దీన్ని. ఇది ఇక్కడ పెడతా. అండ్ ఇది కూడా బ్యూటిఫుల్. తయారు చేసే విధానమే కాదండి, తినేటప్పుడు నోట్లో ఆ జ్యూసెస్ వస్తాయి చూడండి. ఆహా,
నాకు ఇది చేస్తుంటేనే ఒక ఎండ్ రిజల్ట్ నాకు అర్థమైపోతుంది. ఎండ్లో ఎంత చక్కగా వస్తుందంటే, ఓరి సుమిత్ ఇది మాకు ముందే చూపించచ్చు కదా, మేము కూడా ఇంట్లో కొనుక్కొని అంటే చికెన్ కొనుక్కొని మీతో పాటు మేము కూడా ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని. ఫస్ట్ చూడండి, తర్వాత ఫాలో అవ్వండి. మంచిగా కోటింగ్ వేసి దీన్ని ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి కోటింగ్ ఇది ఇక్కడ పెట్టేసి, ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఒకటి తర్వాత ఒకటి చూసారా, సముద్రం పొంగినట్టు పొంగుతుంది. ఇది మనము కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టాంగ్ తీసుకుందాం, తీసుకొని చక్కగా టర్న్ చేసుకోండి. ఆహా, ఇందాక మనము గుర్తుందా, మైదాలో వేసాం, ఎగ్లు వేసాము, తర్వాత ఒకటి రెండు సార్లు వేసిన తర్వాత మంచిగా కోటింగ్ వచ్చింది కదా. అలా వచ్చిన తర్వాత మనం అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎస్, ఒకవేళ ఫ్రెండ్స్ చెప్పకుండా వచ్చారనుకోండి ఇంటికి, ఆకలిస్తుంది మామ అని, అప్పుడు డోంట్ వరీ అని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసేసి అట్లా 5 నిమిషాలు వదిలేసిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోద్ది. దాన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేయాలండి. చూడండి, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది తినేటప్పుడు మనకు బయటే కాదు లోపల కూడా ఆ ఫ్లేవర్ బ్యూటిఫుల్గా వస్తుంది. ద జ్యూసెస్, లోపల ఉన్న జ్యూసెస్ అక్కడ మంచిగా బాయిల్ అవుతాయి, అంటే ఉడికిపోతాయి. వాటిని అన్నిటిని తయారు చేసి వాటిలో ఉన్న మాయిశ్చరు బయటికి రాకుండా ఈ కోటింగ్ ఆపేస్తుంది అనమాట. అప్పుడు మనం తినేటప్పుడు అలా తినేయచ్చు. ఏం ఉంది కదా, చికెన్లో రకరకాలు వండుకోవచ్చండి. అండ్ ఫ్రైడ్ చికెన్ అందరికీ ఇష్టం. ఫ్రైడ్ చికెన్తో పాటు కొంచెం సాస్ ఉంటే, అది కూడా కొరియన్ చిల్లీ సాస్ ఉంటే హైలైట్ ఉంటుంది. ఇది ఎలాగో తయారవుతుంది. దీన్ని ఫస్ట్ ఇక్కడ షిఫ్ట్ చేసుకొని ఇది ఆన్ చేసుకుంటా. ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ చికెన్ తయారు చేయ విధానం: ఒక బౌల్లో వెల్లుల్లి, మిక్స్డ్ హర్బ్స్, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, వినిగర్ వేసి కలుపుకోవాలి. ఇందులో చికెన్ ముక్కలను ముంచుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో గుడ్డు, ఐస్ ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలను మొదటిగా మైదా పిండిలో, తర్వాత ఎగ్ మిశ్రమంలో ఇలా 2-3 సార్లు కోటింగ్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ చికెన్ రెడీ. ఇప్పుడు మనం తయారు చేసేది కొరియన్ చిల్లీ సాస్. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి ఒక లుక్ వేసుకోండి. ఒక ఎంటీ బౌల్ తీసుకోండి, కానీ దానికన్నా ముందు మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఇది ఆన్ చేసుకోండి. మన దగ్గర ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. మన దగ్గర నువ్వులు ఉన్నాయి, ఇది కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుందాం. వెరీ నైస్. ఆహా, చూసారా, నువ్వులు మనం వేసినప్పుడు వైట్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం రోస్ట్ అయ్యేసరికి లైట్గా బ్రౌన్ అవుతాయి. ఇది చూడండి. ఇది అయ్యే లోపల ఇది సిమ్లో పెట్టుకొని, ఇక్కడ ఒక చిన్న డ్రామా ఉంది. ఇక్కడ మన దగ్గర రిఫైన్డ్ షుగర్ ఉంది, అది కొంచెం వేసుకుంటా. వేసుకొని ఇందులో తేనె, ఇప్పుడు ఇందులో మనం గార్లిక్ వేసుకుంటామండి. షుగర్ వేసాము, తేనె వేసాము, ఇప్పుడు గార్లిక్, వెల్లుల్లి. ఇది ఒకసారి ఇట్లా చేసుకుంటే ఇది చూసారా లైట్గా బ్రౌన్ అయింది. వీడి మీద ఒకటి కనిపించాలి, ఎందుకంటే వీడు మన సౌండ్ పార్టీ. హలో బ్రదర్. ఇప్పుడు ఇది రెడ్ చిల్లీ పేస్ట్, ఘాటు కడుతుంది. కొరియన్ చిల్లీ సాస్ మనం తయారు చేసేది. ఇప్పుడు వీడి కోసమే వెయిటింగ్. నాన్న వస్తావా? చిల్లీ సాసులు అందరు రెడీ ఉన్నారు, హనీ కూడా వెయిటింగ్ నీ కోసం. వీడు అయిపోయావరా నువ్వు. చూసారా ఎంత చక్కగా తయారైందో, లైట్గా రోస్ట్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ వేసుకోవచ్చు. వెరీ నైస్. ఇప్పుడు దీన్ని
బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఎంతసేపు తిప్పుకోవాలంటే ఆ షుగర్ మెల్ట్ అయిన దాకా. సో దానికోసం మనము వినిగర్ వేస్తాం. ఈ తిప్పేటప్పుడు మనము కొంచెం కన్సిస్టెన్సీ మీద కన్నేసి ఉంచాలండి. వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇంకొంచెం వేస్తాం. ఆహా, కొరియా వెళ్ళే అవసరం లేదండి. ఎందుకంటే ఈ మధ్య కొరియన్సే ఇక్కడికి వస్తున్నారు, వచ్చేసి మన చిల్లీ సాస్ తింటున్నారు. ఇప్పుడు టాంగ్తో మళ్ళీ దీన్ని కొంచెం అలా తిప్పుకుందాం. ఇది చూసారా, ఆల్మోస్ట్ రెడీ. మీకు లైట్గా చూపిస్తాను. ఇది చూడండి ఎలా తయారైందో. ఇది చూస్తుంటే మీకు ఏ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వచ్చిందో చెప్పండి. వాళ్ళు ఏ రెస్టారెంట్లో అన్నా ఇది అమ్మచ్చు, కానీ బిఎఫ్సీలో అయితే దొరుకుతుంది. బిఎఫ్సీయా, బ్యాచిలర్ ఫ్రైడ్ చికెన్ అండి. బ్యాచిలర్స్ రూమ్లోనే దొరుకుతుంది. ఇప్పుడు చూసారా, మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రెస్టారెంట్లో మా పోతే బిల్లు బొక్కరా బాబు అంటారు. ఎందుకంటే అక్కడ పోవడం హాయిగా మనం ఇంట్లోనే మన రూమ్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి టేస్ట్ చేస్తాం. కొంచెం ధైర్యంగా ఉండాలి. రెడీయా? చిల్లీ పేస్ట్. పొగలు ఇక్కడే కాదు, ఇప్పుడు నోట్లోకి వెళ్ళి వస్తాయి. కొరియన్ చిల్లీ సాస్ కొంచెం జాగ్రత్తగా టేస్ట్ చేయండి. నాకంటే అలవాటు కాబట్టి పర్వాలేదు. ఇదిగోండి, కొరియన్ చిల్లీ సాస్ రెడీ. ఇక్కడికి వస్తాం. ఓకే, దిస్ విల్ ఆల్సో రెడీ. ఒక ప్లేట్లో ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో పేపర్ వేసుకోండి. దీన్ని మనము జాగ్రత్తగా అక్కడ షిఫ్ట్ చేసుకుంటాం. చేసుకొని ఇప్పుడు ఇది చూడండి, ఫ్రైడ్ చికెన్. తొందరపడి చికెన్ ముక్కలు బయట పెట్టుకున్నామని టెంప్ట్ అవ్వకండి. ఇది బై మిస్టేక్ అలా నోట్లో పెట్టుకున్నారనుకోండి, అఫ్ కోర్స్ బయట వేడిగా ఉంది కదా, లోపల ఇంకా హాట్గా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ వర్త్ ఎఫర్ట్. ఇంకా ఆ ఫ్రైడ్ చికెన్ ఇదే మనకు కావాలి. ఫ్రైడ్ చికెన్ రెడీ. ఆహా, అండ్ ఇట్ ఈస్ టైమ్ టు టేస్ట్. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని వెయిట్ చేస్తారు. కానీ సుమిత్ బలా మిస్టర్ బ్రహ్మచారిలో ఫుడ్ టేస్ట్ చేయడం కోసమే వెయిట్ చేస్తాడు. ఇప్పుడు ప్లేటింగ్ టైం. ఆహా, ఇది మనము ఇక్కడ పెట్టుకొని ఒక లెగ్ పీస్ ఇలా పెడదాం, ఇంకొక లెగ్ పీస్ ఇలా పెడదాం. నౌ డైనమైట్ కొరియన్ చిల్లీ సాస్. దీన్ని లైట్గా తీసుకోకండి, నాకు ఇందాకే సర్రం కాలింది. జాగ్రత్తగా వాడండి కొరియన్ చిల్లీ సాస్. ఒక్కసారి టేస్ట్ చేస్తే మండుతుంది. జాగ్రత్తగా వాడండి. ఓ, ఇక్కడ వేకెన్సీ ఉంది కదా, దాన్ని కూడా ఫిలప్ చేసుకుందాం. ఇది చూడండి, ఫ్రైడ్ చికెన్ కొరియన్ చిల్లీ సాస్. అది కూడా మన బ్యాచిలర్ స్టైల్లో. ఇప్పటి నుంచి వేరే వేరే పేరు పెట్టే అవసరం లేదండి. బిఎఫ్సి అని పెట్టండి. చాలా బాగుంది కదా. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. బ్యాచిలర్ ఫ్రైడ్ చికెన్ అండి. అండ్ లెట్ మీ టేస్ట్. ఎందుకంటే నాకు టైం అవుతుంది. నాకు అసలు సైకిల్ రేస్ ఉంది. నా హెల్మెట్ కూడా రెడీ ఉంది. నేను కూడా రెడీ ఉన్నా. ఓకే, ఈ ముక్క తీసుకొని ఫస్ట్ బయట తీసుకుంటా. నాకు తెలుసు అది డైనమైట్ అని. బయటే కాదు, లోపల కూడా ఇంకా వేడి ఉంది. జ్యూసులు మాత్రం ఇంకా అలా. ఆహాహా, బలా. ఈరోజు సైకిల్ రేస్ నేనే గెలుస్తా. ఇప్పుడు కొంచెం ధైర్యం చేసి కొరియన్ చిల్లీ సాస్ ట్రై చేస్తా. ఓ, నా నోట్లోకి వెళ్ళి పొగలు ఎలా వస్తుంది చూడండి. ఈరోజు మన ఎపిసోడ్లో
చూశారు కదా, వండర్ఫుల్ రెసిపీస్, డిషెస్. ఫ్రైడ్ చికెన్ చేసాం, కొరియన్ చిల్లీ సాస్ చేసాం. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా, కంపల్సరీగా, గ్యారెంటీగా మీరు కూడా తయారు చేయగలుగుతారు. సో డోంట్ మిస్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ బడా మిస్టర్ బ్రహ్మచారి. ఎందుకంటే కొత్త వంటలు, కొత్త రుచులు నేను మీ ముందు తీసుకొస్తా. నేను ఇప్పుడు సైకిల్ రేస్కి వెళ్ళాలి, నేను ఇది తీసుకొస్తా. బాయ్. వస్తున్నారు. కొరియన్ చిల్లీ సాస్ తయారు చేయ విధానం. ముందుగా ఒక పెనంలో నువ్వులను వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో రిఫైన్డ్ షుగర్, తేనె, వెల్లుల్లి, రెడ్ చిల్లీ పేస్ట్, వేయించిన నువ్వులు వేసి మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వినిగర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇంకేముందండి, కొరియన్ చిల్లీ సాస్ రెడీ.